రంగారెడ్డి జిల్లా షాద్నగర్ గ్రేడ్ 1 గ్రంథాలయ శాఖ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్ కె మదన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ సభకు స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయాల అభివృద్ధి చైర్మన్ మధుసూదన్ రెడ్డి నూతన కమిటీకి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ కె మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ప్రతి మండలంలో 2 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేసే విధంగా చూస్తామని అన్నారు. గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాల అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు 5 లక్షల రూపాయలు కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ 1 లక్ష రూపాయలు గ్రంథాల అభివృద్ధికి ఇవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు. గ్రంథాలయం భవనం పైన పిల్లర్లు ఉన్నాయని అది హాలుగా మారిస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కోదండరాములు మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలు అని అన్నారు. యువత మొబైల్ ఫోన్లకు వ్యసనం అవుతున్నారని అన్నారు. ఫోన్లలో సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలయాల్లో కేటాయిస్తే మంచి విషయాలు తెలుస్తాయని, జీవితాలు మారతాయని అన్నారు. నిలిపి నడిపించి సంఘటితం చేసినటువంటి శక్తి మన పెద్దలు కోదండరావు గారు ప్రధాన పాత్ర, ప్రముఖ పాత్ర పోషించింది వారు. అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు. ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి ఇంప్లిమెంట్ డిజిటలైజేషన్ కార్యక్రమం చేస్తాం, సంతోషం, మీరు అభినందిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకీ తూటాలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చమని కలిగినటువంటి సందర్భాలు. సరే, ఈ మధ్య కాలం చూస్తే తెలంగాణ ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో ఆనాడు తుపాకీ తూటాలకు బలేదు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటాం. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తాం. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని, సాంప్రదాయాలు మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం. పేపర్లలో, టీవీల్లో చదవటానికి వీలు కానటువంటి, చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే. చదువు అర్థం అంటే ఏబీసీలు నేర్చుకోవడము, కేజీ టు పీజీ, ఉద్యోగాలు, కాంపిటీషన్, మార్కులే కాదు. చదువు అంటే సంస్కారాన్ని నేర్పేది విద్య. అంటే తనని తాను సంస్కరించని సమాజాన్ని నేర్పించేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. అది అలా గాలికి పోయింది. అంటే మళ్ళీ మన సంస్కృతి, సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన, పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది. అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వాట్సాప్లు, రకరకాల టీవీలు, రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి. అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం, అవసరం మాట్లాడుతూ ఉంటాం. అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది. రోజున ఈ గ్రంథాలయము షాద్నగర్లే కాకుండా, షాద్నగర్తో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదటగా కంకణం కూడాల్సింది ప్రజాప్రతినిధులు.
మనకున్నటువంటి నిధులలో కనీసం సరే 3 కోట్ల నిధులు ఉంటే 10% అంటే 30 లక్షలు, అంటే ప్రతి సంవత్సరం కనీసం 5% 10% నిధులు గ్రంథాలయకు, గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి. చెప్పడమే కాకుండా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే నేను 80% విద్యకు, వైద్యానికి నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది. టూరిజం శాఖ ఉంటుంది కాబట్టి మిగతా శాఖలతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వృత్తులకు, అన్ని వయసుల వాళ్లకు, అన్ని కులాల వాళ్లకు, అన్ని మతాలకు వర్తించింది. అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి. ఇలా చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి. అంటే రుణమాఫీ అని, రైతు భరోసా అని, పెన్షన్లని, ఇళ్ళని, రకరకాల. అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు, తరతల నుంచి కష్టపడతా ఉన్నారు, కష్టం చేస్తూ ఉన్నారు, సేద్యం చేస్తూ రకరకాలు చేస్తాం. అయినా కూడా 100కి 90% మంది అప్పుల్లో ఉన్నారు. నిజమా బద్దమా? 10 నుంచి 5 మేము కార్యాలయాలు ఉంటాము. చదువుకునే విద్యార్థులు కాలేజీలలో ఉంటారు. ఎవరికి ఈ టైం అందుబాటులో లేదు కనుక ఈ యొక్క టైమింగ్ యొక్క మార్చమని కూడా కోరారు. ఉదయం గతంలో 8 నుంచి 11 గంటల వరకు ఉండేది. నాయకులు ఈ గ్రంథాలయాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు చాలా కీలకమైనవి. అనా గ్రంథాలయ సంస్థ పెట్టి వటికోట ఆల్వార్ స్వామి ఇంటింటికి తిరిగి పుస్తకాలు అందజేసి ప్రజలకు కావలసిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైన పని ఇది. ఆ పని నిర్వర్తించే అవకాశం మీకు దొరికింది. షాద్నగర్లో కీలకమైన పాత్ర మీదే అవుతుంది. ఆ పాత్ర ఇది తక్కువనో ఎక్కువనో మనం అనుకుంటే చాలా పొరపాటు. ఎవరి చేతిలో పుస్తకం ఉందో, సమాచారం ఉందో వాళ్ళదే ఈ మధ్యకాలంలో కొంత ప్రధానమైన స్థానం అవుతుంది. ఆ కీలకమైన పదవి దొరికినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మదన్ మోహన్ రెడ్డి గారికి కూడా కొంత లెక్చరర్గా పనిచేసిండ్రు కదా సార్ మీరు. సారు కూడా ఈ సంబంధం ఉన్నటువంటి వారు రావటము పిల్లలకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. ప్రభుత్వ పోటీలు పెట్టే ఎలొక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటిది మిగతా పౌరులకు కూడా, జిల్లాలో ఉన్న నగరంలో ఈ షాదనగర్ ఊళ్ళో ఉన్నటువంటి పౌరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి లెక్చర్స్ ఏర్పాటు చేయగలిగితే, ప్రత్యేకించి రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో దాంతోనే మీరు ఒక ఉపన్యాసాలని మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి తప్పనిసరిగా మీ హయాంలో లైబ్రరీ మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వచ్చిన పెద్దలు కూడా చక్కటి సందేశాలు ఇచ్చారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ అభివృద్ధికి దోహదపడితే చాలా బాగుంటుంది. నాకు నుంచి చేయగల పని ఏదన్నా ఉందనుకుంటే మీరు అడిగితే తప్పకుండా సహకరిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ గ్రంథాలయ కమిటీ పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కొప్పుల వస్తున్నారంటే మరి అంత ప్రభావం చూపగలిగేటువంటి శక్తి మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు కోరుకునేది మంచి పుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా, దాంతోపాటుగా డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము, ఇవి అందరూ కోరుకుంటున్నారు ఇవాళ రేపు. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక మంచి భవనం అయితే ఇప్పటికే నిర్మాణం అయ్యింది. ఆ భవనంతో పాటు కొంత పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఎట్లాగో ఇప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు పరుస్తానన్నారు. దాంతోపాటుగా ఇవి కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా కీలకం. ఈ లైబ్రరీలే మన రాష్ట్ర చరిత్రను మార్చేసినాయి. ఒకప్పుడు పుస్తకం దొరకటం కష్టంగా ఉండేది, అందుకే పుస్తకం హస్తభూషణం అన్నారు ఆ రోజుల్లో. ఇవాళ కావలసిన పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి, కాకపోతే కొనుక్కోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ పుస్తకం మనం చదువుకోవటం, స్వాతంత్రోద్యమ కాలంలో ఈ లైబ్రరీలోనే కూర్చొని రోజు న్యూస్ పేపర్ చదివే
అందరు కూర్చొని వినేది, దానిపైన మాట్లాడుకునేది. గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదులున్నాయి ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖ కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని నిరోధకం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు షాద్నగర్ గ్రేడ్ 1 గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకున్న పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ కోదండ రామరెడ్డి సార్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు మధుసూదన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే ప్రతాపన్న గారు, గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మనందరికీ తెలుసు, ఇలా గ్రంథాలయాలు వాళ్ళ దేవాలయాల కంటే పవిత్రంగా మార్చాల్సిన బాధ్యత ఉంది. స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక పోషించినాయి కాబట్టి గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇలా విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రంథాలయాలు చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం. పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా నిర్మించబోతా ఉన్నాం కాబట్టి పేద విద్యార్థులందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేళకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్ని పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా అన్ని పుస్తకాలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు, హిస్టారికల్ పుస్తకాలు, భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది, బైబిల్ లాంటిది అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేమందరం కృషి చేస్తాం.